హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుకు దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి జీలకర్ర అండి 2 స్పూన్స్, ధనియాలు 4 స్పూన్స్. నేను 2 కొబ్బరికాయ చిప్పలకి 2 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్ ధనియాలు తీసుకుంటున్నాను. కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎండుమిర్చి కావాలి మనకి. నేను 20 to 15 తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి. ఫ్రై చేసుకోవాలి బాగా, చూపించాను కదా, అలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర ధనియాలు కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. దాన్ని కూడా ఫ్రై చేసి చూసారుగా, జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి చింతపండు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనకి కొబ్బరి కావాలి. కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇవి పొడి చేసుకోవాలి. జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఈ 3 ఫస్ట్ మిక్సీలో వేసి మెత్తగా పొడి అయ్యేలాగా పొడి చేసుకుందాం. చూసారు కదా, ఎస్ అలానే కొంచెం పొడి చేసుకుందాం. అలా పొడి చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి ప్రొసీజర్ కూడా. నెక్స్ట్ కొబ్బరి కూడా ఓకే. ఇప్పుడు మనం కొబ్బరి చింతపండు ఇందాక పొడి చేసాం కదండి, ఆ పొడి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం చింతపండు టేస్ట్కి సరి సాల్ట్ వేసుకుందామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టుకోండి. కావాలంటే కావాలంటే బరక కూడా పట్టుకోవచ్చండి. నెక్స్ట్ నేను పోపు చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసి కొన్ని ఆవాలు వేయాలండి. కొన్ని ఆవాలు వేసిన తర్వాత నెక్స్ట్ మినపప్పు వేయడం వల్ల దీనికి కొంచెం మంచి రుచి వస్తుంది. కొంచెం మినపప్పు వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా అయిపోతుంది. చాలా 5 minutesలో అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం పసుపు కరివేపాకు వేసుకోవాలి. పసుపు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందామండి. కొంచెం ఇంగువ వేసుకొనేసి నెక్స్ట్ మనం ఇంగువ వేసుకున్న తర్వాత ఇందాక మిక్స్ పట్టింది వేసేసి చూసారుగా ఎంత బాగా వచ్చిందో. బాగా మిక్స్ చేసుకొని మనం నెక్స్ట్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడం అంటే ఎంతో ఈజీగా ఈ 5 minutesలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా బాగుంటుంది. ఇది మనకి ఇది 1 week దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. చూసారు కదా, ఎంతో ఈజీగా 5 minutesలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. త్వరగా ప్రిపేర్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ తెలియజేయండి. ఓకేనా అండి? ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి.